ఈ నెల 27వ తారీఖున జగన్ తిరుపతి వెళ్తారని చెప్పి ఒక వార్తలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో అయితే చక్కర్లు కొడుతున్నాయి. అసలు జగన్ నిజంగా తిరుపతికి వచ్చే అవకాశం ఉందంటారా? వెళ్ళే ధైర్యం చేస్తారంటారా? ఏమండి, ఆయనకి అధికారం కావాలి, ఆయనకి మతాలతో పని లేదు. ఆయన 5 సంవత్సరాలు ఒక రాజులాగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ దేవుడి దగ్గర ఏం చేశాడో యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి. అక్షంతలు వేస్తే దులిపేసుకోవడం, ఏమైనా కడితే తీసేసుకోవడం, తిరుపతిలో ఒక సంతకం పెట్టి వెళ్ళమనండి. ఎందుకంటే ఇదే టాపిక్ మీద ఎన్నోసార్లు చక్కర్లు కొట్టింది సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తానంటున్నారుగా, మీ భార్య ఒప్పుకోదా? ఎందుకంటే మీ భార్య ఇలా చేస్తుంది అని చాలా వైరల్ అయినాయి, మీడియాస్ ఉన్నాయి. కనుక ఆ పాపం పుణ్యం ఎవరిదో తెలియదు, కానీ మీకైతే ఒకటే చెప్తున్నా, ఈ సమస్య జగన్ గారు తిరుపతి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక క్లారిటీ వచ్చేసినట్టే. ఈయన మతం ఉన్మాదా లేకపోతే ప్రజల మనిషా అన్నది తెలిసిపోద్ది. ఆయన తిరుపతి రావాలి, తిరుపతి వచ్చి సంతకం పెట్టాలా, సంతకం పెట్టకపోతే ఒకటి, సంతకం పెడితే ఒకటి అన్నది ఈ విషయంతో క్లారిటీ వస్తుందని నా అభిప్రాయం. ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇస్తాడని ఈ మీడియా ద్వారా జగన్ గారికి కూడా చెప్పడం అనుకుంటున్నాను. అయితే జగన్ గారు మొన్న కూడా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకుని వచ్చారు. అలాగే నేను ఏదన్నా బైబిల్ చదువుకున్నా కూడా 4 గదుల మధ్యలో చదువుకుంటాను, కానీ బయటకు వచ్చేసరికి హిందువునే అని చెప్పి ఒక ప్రచారం అయితే చేశారు. అది అసలు ఎలా చూడొచ్చు అంటారు? మనం భగవంతుడు ఎవరి మతానికి వాళ్ళకు గొప్ప. నిన్నేమి యువతల మతానికి వెళ్ళమని అవతల మతానికి వెళ్ళమని ఎవరు చెప్పరు. నీ నమ్మకాన్ని బట్టే నువ్వు ఏ భగవంతుడినైనా పూజించుకుంటావు. అంతేగాని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మతాల్లో నువ్వు చిచ్చి పెట్టే మాటలు మాత్రం మాట్లాడొద్దని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక నాయకుడు ఏది చెప్తే అది నమ్మే స్థాయిలో ప్రజలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో చూస్తూ ఉంటారు ప్రజలు. కనుక మీరు ఈ సందర్భాన్ని తీసుకొచ్చి మోసం చేసి ఇక్కడ గొడవలు పెట్టే పనులు మాత్రం చేయకండి దయచేసి. మేము ప్రశాంతంగా అన్ని కులాలను కలిసి అన్ని మతాలను కలిసి మేము బతికే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. కనుక ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో మీరు మళ్ళీ మత గొడవలు తేవద్దని ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు, నేను చిన్నోడినైనా సరే, దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది ప్రముఖులు వచ్చినా సరే ఈ సంతకం డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంతకం పెట్టడం గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారంటారు? అదే చెప్తుంది, ఏ మతానికైనా ఒక పద్ధతి ఉంటుందండి. ఎన్ని మతాలకైనా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పద్ధతి గౌరవించుకొని వెళ్ళాలి, లేకపోతే అక్కడికి వెళ్ళకూడదు. నీకు తెలియపోతే వదిలే, తెలిస్తే అన్నీ అక్కడ ఏ పద్ధతులు ఉన్నాయో అవి చేసుకొని వెళ్ళు. ఎందుకంటే 10 మతాలు ఉండే ఏరియాలో నీకు నచ్చినట్టు నువ్వు ఉంటానంటే అది తప్పది. ఏ మతం కూడా దాన్ని గౌరవించదు. కనుక మనం ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళని, అక్కడ సంస్కృతిని, అక్కడ పద్ధతుల్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈయన దుర్మార్గమైన ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఆ సంతకాన్ని పెట్టడానికి ఇష్టపడట్లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే కనుక సతీ సమేతంగా వెళ్తారంటారా, లేకపోతే జగన్ గారు ఒక్కళ్ళే వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏమంటే గతంలో 5 సంవత్సరాలు ఆయన రాజులాగా ఒక రాజుగారిలాగా వెళ్ళే అవకాశం ఉన్నప్పుడే వెళ్ళలేదు. ఆయన కుటుంబంతో వెళ్ళినా కూడా దానికి 100 దొంగ మాటలు పేర్చుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకు వెళ్తారు సార్? వాళ్ళ కుటుంబం అంటే ఎంతమంది ఉన్నారు? వాళ్ళందమందిని వాళ్ళ తల్లిని కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి సార్. కనుక ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఈ సందర్భంగా చెప్తాను. అంటే భారతిరెడ్డి గారు, జగన్ గారు అయితే తాడేపల్లిలో మనం సెట్ వేసి పూజలు చేయడం కూడా మనం చూసాము. అంటే వాళ్ళకి హిందూ దేవుళ్ళ పట్ల కొంచెం భక్తి ఉంది అనుకోవచ్చు కదా? భక్తి ఉంటే డైరెక్ట్గా ఏదైతే సెట్ వేసారో ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది కదండి. మీరేగా రాజు ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు మిమ్మల్ని ఎవడాపుతారు? మరి మీరు దాన్ని వ్యతిరేకించి ఆ భగవంతుడిని నీ కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాని ఒక పొగరుతో చేసిన వ్యవహారమే కదండి అది. ఎంత హీనంగా చూసినట్టు. ఆ సంస్కృతికే భంగం కలిగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కనుక అది చాలా తప్పు. ఎందుకంటే పూర్వీకులు మనం ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిన భారతదేశంలో ఆచారాలు 100లాగా ఉంటాయి. దాన్ని మనం గౌరవించుకోవాలి తప్ప ఈ రోజు నాకు రాజులా కూర్చోబెట్టారు, నేనేం చేస్తే అది జరుగుద్ది అనడం చాలా తప్పు. ఎందుకంటే చాలా రాజ్యాలు పోయినాయి ఇలాగే పొగరగా చేసిన వల్ల. కనుక అలాంటి చేయొద్దు. రానున్న తరానికి ఎవరి మతాన్ని వాళ్ళని గౌరవించుకునేలాగా మీరు చెప్పాలే తప్ప
ఇలా గొడవలు పెట్టే ఆలోచన మాత్రం చేయకూడదని ఈ సందర్భంగా తెలియదు. అయితే టీటీడీలో అయితే చైర్మన్ టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, గత ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. అసలు టికెట్లు అనేవి ఎవరు అమ్ముకుని ఉండొచ్చు, ఉండే అవకాశం ఉందంటారు? ఏమంటే ఈ టికెట్ల గురించి చెప్పాలంటే తిరుపతికి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఏంటంటే ఈ సేవ పలానా సేవ ఉందని, దీని మీద ఎవరు గవర్నమెంట్ వస్తే వాళ్ళు దాన్ని బాధ్యతగా డీల్ చేసే వ్యవహారం ఉంటుంది. దాంట్లో మనం ఎప్పుడు చూడనంత వైసీపీ ప్రభుత్వంలో 2000దా 10,000 6,000దా 20,000 ఒక రౌడీలు చెప్పేలాగా అది మనం క్లియర్గా యూట్యూబ్లో కొడితే ఈ రోజు కూడా మీకు కనిపిస్తుంది. మిగతా ఏ గవర్నమెంటు మీ చిన్నప్పటి నుంచి చూడండి అలా పబ్లిక్లో రౌడీజం లాగా చెప్పిన వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? పెంచుతారు అక్కడ సందర్భాన్ని బట్టి, అక్కడ ఖర్చులను బట్టి, అక్కడ ఆర్థిక ఇబ్బందులను బట్టి. ఇప్పుడు అన్నదానం చేస్తారండి, వాళ్ళకు వచ్చిన ఫండ్తో చేస్తారా లేకపోతే ఇక్కడ భక్తుల మీద తీసే ఆదాయంతో చేస్తారా అన్నది అక్కడ కమిటీ చూస్తుంది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. టీటీడీ చైర్మన్నే టికెట్లు అమ్ముకున్నారు అంటున్నారు, వీళ్ళు ఏమంటారంటే గతంలో రోజానే అమ్ముకుంది టికెట్లు అంటున్నారు. అసలు ఇందులో ఏది వాస్తవం అంటారు? ఏమండి, ప్రతి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్నీ తెలుసు. గత ప్రభుత్వం అమ్ముకుందా, ఈ ప్రభుత్వం అమ్ముకుందా అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక ఇప్పుడు ప్రభుత్వంలో తిరుపతి దర్శనానికి ఎంత ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం, గత ప్రభుత్వాల్లో అక్కడ మందు కానీ మటన్ కానీ అన్నీ సప్లై చేసే అవకాశాలు కల్పించిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైసీపీ గవర్నమెంట్. ఒక భగవంతుడు ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్న తిరుపతి దేవస్థానం మీద అన్ని మతాల ప్రచారంలో బోల్డ్ జరిగినాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఎవడు తప్పు చేసినా సస్పెండ్ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు క్షణంలో అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించే గుండె ధైర్యం వాళ్ళకుంది. ఈ 5 సంవత్సరాలు తిరుపతి వెళ్లకుండా ఏదో తూతు మంత్రంలాగా పూజలు చేయించి అతని కాళ్ళ దగ్గరే భగవంతుడు తెచ్చేలాగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని నమ్ముతారా ప్రజలు? ఇప్పుడు ఏదో నీకు అధికారం కోల్పోయింది, నువ్వు దాచుకునే డబ్బులతో అందరినీ పేటీఎం బ్యాచ్లతో చెప్పించేద్దాం అనుకుంటే అవ్వదు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేరు. అంటే ప్రస్తుత ప్రభుత్వానికైతే జంతువులు అంటే ప్రేమ లేదు, కొన్ని వేల గోవులు అనేవి తిరుపతిలో చనిపోతున్నాయి అన్నారు. తమ ప్రభుత్వంలోనేమో పులులు దాడులు చేస్తుంటే ఒక ఊతకర్ర ఇచ్చి మరీ కాపాడిన పరిస్థితి ఉందంటున్నారు. అవన్నీ చిన్నపిల్లల మాటలు సార్. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు మోహన్ రెడ్డి గారిని చూసేసాం. ఆయన ఏం చేశాడు, వెనకాలన్న మంత్రులు ఏం చేశారు, ఆ మంత్రులు అయితే ఎంతసేపు మీడియాలోని మాట్లాడటం తప్ప ఒక్క పని చేయలే. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఇబ్బంది పడే స్థాయిలో ఉన్నారు. మరి జంతువులను కాపాడలేదు, జంతువులకి అప్పుడు గవర్నమెంట్ ఎలా చూసింది, ఇప్పుడు గవర్నమెంట్ చూడలేదు అంటున్నారంటే చాలా తప్పు. ఇప్పుడు గోవుల్ని సురక్షితంగా కాపాడే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఎన్డీఏ కూటమి. ఎందుకు తెలుసా? ఆవులు అన్నది హిందూ సాంప్రదాయంగా గౌరవంగా చూసుకుంటారు కాబట్టి, అది 10 మందిని బతికిచ్చే జీవం కాబట్టి గౌరవం కాపైనా మనం బాధ్యతగా చూసుకోవాలన్న మానవ జన్మకు కూడా గుర్తుండాల. అది ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, ఆవు వల్ల మానవ జాతి బతుకుతుంది. ఆవు నశించిపోతే మానవ జాతి అంతరించిపోద్ది. ఇది గమనించాలా. నాయకులే కాదు, ప్రజలే కాదు, అన్ని మతాలలో కూడా మనం 100 సంవత్సరాలు బతుకుతున్నామంటే భూమి మీద ఉన్న ఒక గొప్ప జాతులు, ఆ జాతుల వల్ల మనం బతుకుతున్నాం. అదే మనం ఆ జాతుల్ని అంతం చేస్తే మన పిల్లలకి, మన భవిష్యత్తుకి పుట్టగతులు ఉండవు. కనుక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఇలాంటి రాజకీయం చేస్తే వాళ్ళ కుటుంబాలతో పాటు రానున్న రోజుల్లో కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. కనుక అలాంటి మాటలు మాట్లాడే ఏ వ్యక్తినైనా నమ్మొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మానవ జన్మలో ఉన్నాం. అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా గొప్పది. కనుక ఏదైతే మానవ జన్మకి సపోర్టుగా ఉన్న జంతువులు ఉంటాయో, కుక్క కానీ, ఆవులు కానీ, అనేక రకమైన జంతువులు, వాటిని కాపాడుకునే బాధ్యత మానవ జాతి మీదే ఉంది. ఇలాంటి దొంగ నాయకుల మాటలు మాత్రం ఎవరు నమ్మకండి. ఎందుకంటే మనల్ని మోసం చేసి వాళ్ళు బతుకుతున్న ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. కనుక అలాంటి మాటలు నమ్మొద్దని ఈ మీడియా ద్వారా చెప్తాను. మనం నిత్యం కొలిచే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరి పరిస్థితి అయినా అసలు ఎలా ఉండొచ్చు అంటారు? అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ దేవుడి యొక్క నిధిని కానీ మరలించినట్లయితే
లేదు దేవుడితో కనుక చెలగాటం ఆడితే కనుక వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఏమంటే గతంలో చరిత్రలు చెప్తున్నాయి, భగవంతుడి జోలికి వెళ్తే ఎవడైనా సరే మహాముదులు కూడా నాశనం అయిపోయారు. కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అన్నది చాలా గొప్ప ప్లేస్. అది అక్కడికి వెళ్తే, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆ వైబ్రేషన్స్ వేరు. అన్ని మతాల వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి చూడాలి అసలు ఏంటి అక్కడ గొప్పతనం అని అన్ని దేశాల నుంచి అన్ని మతాల వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. కనుక అలాంటి గొప్ప భగవంతుడితో ఎవరైనా పరాచకాలు ఆడితే వాళ్ళ కుటుంబాలే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే వాళ్ళకి అనుసంధానంలో ఉంటారో వాళ్ళ జీవితాలు కూడా పోతాయి. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చూసాం, రాజులు కానుంచే కాదు పూర్వీకులు కానుంచి చూసాం, భగవంతుడి జోలికి వస్తే నాశనం అయిపోవడం ఖచ్చితంగా ఖాయం. కనుక ఎవడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా తెలుసుకొని వాడిని దూరంగా పెట్టండి. లేకపోతే వాడికి అనుసంధానంలో ఆ పాపం మీకు కూడా తగులుద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.